నెల్లూరు ఎమ్మెల్యే చింతమనేని ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మహానాడు కోసం ఎప్పటి నుండో చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు చేస్తున్నారు. మహానాడు స్పెషల్ అట్రాక్షన్గా ఎప్పుడు కూడా భోజనాలు ఉంటాయి. ఆ భోజనాల్లో భాగంగా మీరు పచ్చడి ఈరోజు తయారు చేస్తున్నారు. కారణం ఏంటి, అసలు తయారు చేయడానికి గల కారణం? కారణం ఏం లేదు, ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయ పచ్చడి పెడితే కాస్తంత మా కార్యకర్తలు మా నాయకులు హ్యాపీగా భోంచేస్తారని ఉద్దేశం తప్ప కారణం ఏం లేదు. అంటే పచ్చడినే సెలెక్ట్ చేసుకున్నారు కదా అని చెప్పేసి. పచ్చడిని ఎందుకు సెలెక్ట్ చేసాం, అన్ని ఐటమ్స్ పెడుతున్నాం. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అందరి యొక్క అభిరుచులు తగ్గట్టుగానే పెడుతున్నాం. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మహానాడులో భోజనాలు స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయి. సో మీరు దీనికి బాధ్యత వహిస్తున్నారు కదా, అందుకోసం ఇలా అడుగుతాను. వేరే ఏం కాదు, పచ్చడి పెట్టాలి, మామిడికాయ పచ్చడి కాబట్టి పెడుతున్నాం అంతే. ఎలా జరగబోతుంది సార్? ఎందుకంటే కడప వేదికగా జరగబోతుంది. ఎందుకంటే కడప అంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ, కంచుకోట ఇట్లా మాట్లాడుతుంటారు. అటువంటి కంచుకోటలో ఈరోజు ఎక్కడుందో కంచుకోట? కడపలో మేము ఎన్ని గెలిచాం? కూటమే గెలిచింది ఎక్కువ. ఎవరు కంచుకోట ఏది అనుకుంటానికి వీల్లేదు. మేమేమైతే మా నాయకులకి కార్యకర్తలకి వాగ్దానాలు చేశామో అవన్నీ నెరవేర్చడం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఏది జరిగింది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఈ మహానాడికి 3 రోజులతో పాటు? సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని ఆఖరి రోజు మీటింగ్ రోజున భావిస్తాం. సార్ మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల్లో పాల్పడుతున్నారు, మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికోసం? మీరు చూస్తున్నారు, మీకు తెలుసు కదా, నిజంగానే కక్ష సాధిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒక్కడ కూడా రోడ్డు మీద తిరగరు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో, తప్పులు చేశారో వాళ్ళనే ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటుంది తప్ప ఏ నేరం చేయకోకుండా నా మీద జగన్మోహన్ రెడ్డి అనే కేసులు పెట్టి నన్ను 15 SC STలు పెట్టి 67 రోజులు ఏకదమ్మును లోపల పెట్టాడు. అది ఆయనకి చెల్లింది. కానీ ఈ కూటమి అట్లా చేయదు. నిజాయితీగా తప్పు ఎవరైతే చేశారో పోలీసు అధికారులు దర్యాప్తు మేరకే ఎవరినైనా అరెస్ట్ చేస్తుంది తప్ప ఎవరిని ఉత్తుకున్నానికి మాత్రం ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయదని మేము పూర్తిగా విశ్వసిస్తాం. లిక్కర్ కేసులో 1 by 1 అరెస్ట్ అవుతున్నారు. IASలు కూడా అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో అరెస్ట్ అవుతాడని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేగా మీరేమనుకున్నారు? ఆయన గనక తప్పు ఆయన దగ్గర నుంచే జరిగింది అని దర్యాప్తు అధికారులు భావిస్తే ఆయన కూడా అయ్యే అవకాశం ఉంటుంది. 100కి 100 పాళ్ళు. పాత్రధారు సూత్రధారు అంతా ఆయనే అయితే తప్పనిసరిగా అరెస్ట్ అవుతాడు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ అసలు అధికారంలోకి రాదు, టీడీపీ పార్టీ కనుమరుగైపోతుంది, అసలు పార్టీ ఉండదు అన్నారు. ఈరోజు బౌన్స్ బ్యాక్ అయ్యి ఇంత భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈరోజు మొత్తం ఉత్సాహంతో అయితే ఈరోజు అయితే ఈ కార్యక్రమం కూడా జరగబోతుంది. ఏం చెప్తారు అట్లా మాట్లాడిన వాళ్ళందరి కోసం? వాళ్ళందరికీ ప్రజలు ఏమైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పు చెంపపెట్టు లాంటిది. స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా ఈరోజు దాన్ని ఊసు పేరెత్తానికి వీలైనటువంటి తీర్పునిచ్చారు. అది మనం అందరం చూసాం. ఏదైతే ఆ ప్రజలు ఆ యొక్క నమ్మకాన్ని ఈ పార్టీ మీద, కూటమి మీద పెట్టారో, కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తప్పనిసరిగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు. శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి, చంద్రబాబు నాయుడు కూటమి ప్రలోభాలకు లొంగిపోయాడని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికోసం? అది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయిరెడ్డి గారిని అడగాల్సినటువంటి ప్రశ్న నన్ను అడుగుతున్నావు. ఎవరు ప్రలోభాలు పెట్టారో నాకైతే తెలియదు. అవన్నీ కొద్దిగా వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుని. టీడీపీ పార్టీలో చేరతారని ప్రచారం కూడా జరుగుతుంది. బీజేపీ అన్నారు గతంలో, ఇప్పుడు టీడీపీ అంటున్నారు. ఎందుకంటే టీడీ జనార్దన్తో కలిశారని చెప్పి అయితే నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. నాకు అంత స్థాయి లేదు. నాకు విజయసాయిరెడ్డి గారిని జాయిన్ చేసే స్థాయి కానీ, తెలుగుదేశం పార్టీలో ఆయన కలుపుకునే స్థాయి కానీ నాది కాదు. దానికి సంబంధించిన నాయకులను అడగండి మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.